ఫ్రిడ్జ్‌ని ఈజీగా, నీట్‌గా క్లీన్ చేద్దాం. హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ తెలిసిందే కదండీ! ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ముందుగా అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసేశాను. తర్వాత అందులో ఉన్న గ్లాస్ ఐటెమ్స్‌నన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేశాను. ఏంటండి పాపం చెరివిచ్చేద చేత పనులు చేయిస్తున్నారు అనుకుంటున్నారా? మనోడు 10 మినిట్స్ చదివితే 10 అవర్స్ టీవీ చూస్తున్నాడు. సరే ఎలాగో టీవీ చూస్తున్నాడు గదా! చూస్తూ అవి కొంచెం తుడిచిస్తావా నాన్న అంటే, ఓకే మమ్మీ అన్నాడు. ఇంక వాడి చేతికి ఇచ్చేశాను. వాడు తుడుస్తూ ఉన్నాడు. ఈలోపు మనము మన ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకుందాం రండి. నేను 3 స్టెప్స్‌గా చేస్తానండి ఫ్రిడ్జ్ క్లీనింగు. అలా చేయడం వల్ల ఎన్ని నెలలైనా కూడా నీట్‌గా ఉంటుంది. చూసారా 3 మంత్స్ అవుతుంది దాదాపుగా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి. ఏం పెద్దగా చెత్తేం లేదు దానిలో. ముందుగా ఒక పొడి క్లాత్ తీసుకునేసి ఫ్రిడ్జ్‌లో మనం తీసుకునేటప్పుడు పడినటువంటి చెత్తని అవంతా కూడా లేకుండా నీట్‌గా తుడిచేస్తాననమాట. అంటే మనం ఇల్లు ఊడ్చుకున్నట్లుగా నీట్‌గా అలాగా క్లాత్ తీసుకునేసి క్లీన్ చేసేస్తాను ఫస్టు. తర్వాత నేను చేసుకున్నటువంటి డీఐవై లిక్విడ్ ఉంది కదా! ఆల్రెడీ మనం చాలా వీడియోలో చూపిస్తూనే ఉన్నాను. అందులో వాటర్, నిమ్మరసం, ఇంకా సోడా అవన్నీ వేసి చేశానండి. విమ్ లిక్విడ్ వేసి. అది వేసేసి నీట్‌గా ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను. తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకునేసి ఆ స్ప్రేనంతా కూడా బాగా క్లీన్ చేసేస్తాననమాట. అంటే స్ప్రెడ్ చేస్తాను వెట్ క్లాత్‌తో ఫ్రిడ్జ్ అంతా కూడా. మన ఫ్రిడ్జ్‌లో ఎక్కడ క్లీన్ చేసినా చేయకపోయినా కూడా డోర్‌కి ఉండేటువంటి రబ్బర్స్ ఉంటాయి కదండీ! ఆ రబ్బర్స్‌ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడే ఫంగస్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. రబ్బర్‌లలో సందులలో చాలా ఫంగస్ ఉంటుంది. అది క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత మనం హ్యాండిల్ పట్టుకుంటూ ఉంటాం గదా! తడి చేతులతో పట్టుకుంటాం. ఒక్కోసారి వంట చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా ఐటెమ్స్ మిస్ అయినప్పుడు సడెన్‌గా ఒక్కోసారి పట్టేసుకుంటాం ఆయిల్ చేతులతో. అప్పుడు అది కొంచెం జిడ్డు పట్టేస్తుంది కదా! అందుకోసం అని చెప్పి హ్యాండిల్‌ని కూడా నీట్‌గా ఒకటికి 2 సార్లు లిక్విడ్ ఏసి క్లీన్ చేస్తున్నాను. ఇలాగా మొత్తం రబ్బర్ అంతా కూడా మామూలు ఫ్రిడ్జ్‌కి, ఫ్రీజర్‌కి కూడా అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ పొడి క్లాత్‌తో అంతా నీట్‌గా తుడిచేసాను. తర్వాత డీఐవై లిక్విడ్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర డీఐవై లిక్విడ్ లేకపోతే మీరు వాటర్‌లో కొంచెం సాల్టు, విమ్ జెల్లు అవన్నీ వేసుకొని నిమ్మకాయ ముక్కలు పిండి వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలా నీట్‌గా అన్ని షెల్ఫుల్లో కూడా శుభ్రంగా మనం వేసినటువంటి లిక్విడ్‌నంతా కూడా స్ప్రెడ్ చేసి నీట్‌గా తుడిచేస్తూ ఉన్నాను. ఆ గ్లాస్‌వి అన్నీ కూడా తీసేయాలంటే నాకు ఒక్కోసారి భయమేస్తూ ఉంటుంది. అవి కొంచెం టైట్‌గా ఉంటాయి. మనం గట్టిగా లాగితే అవెక్కడ విరిగిపోతాయా అని నాకు భయమేస్తుంది. అందుకే వచ్చిన వాటిని మాత్రం తీస్తాను. రానివి అలాగే ఉంచేసి తుడిచేస్తాను. పెద్దగా ఏమీ డర్టీగా కానివ్వనండి ఫ్రిడ్జ్‌ని. వెంటనే ఒక 3 మంత్స్‌కో, 2 మంత్స్‌కో, ఒక్కొక్కసారయితే ఇంతకుముందు 1 మంత్‌కే క్లీన్ చేసేసేదాన్ని. ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత కొంచెం నాకు టైం సరిపోవడం లేదనే చెప్పాలి. 3 మంత్స్ అయిపోయింది. అందుకోసం అనేసి ఇప్పుడు చేస్తున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా అనేసి వీడియో తీశాను. మన ఇళ్ళల్లో అందరూ చేసుకునేదేలెండి. కాకపోతే నేనెలా ఈజీగా ఈ 3 స్టెప్స్‌తో చేస్తాననేదాన్ని వీడియో తీశాను. ఇలా చేసుకున్నామనుకోండి 3 మంత్స్ అయినా, 4 మంత్స్ అయినా కూడా నీట్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఫ్రీజర్‌ని కూడా చేస్తున్నాను. ఈ ఫ్రీజర్ అనేది పెద్దగా ఏమి పెట్టమండి మేమందులో. మాకు ఐస్ క్రీమ్ జోన్ అనేది కూడా ఇచ్చాడు. అందులో పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు పెట్టుకుంటారు. లేదంటే నేను పచ్చి కొబ్బరి ముక్కలు పెట్టుకుంటూ ఉంటాను. థర్డ్ స్టెప్పు ఒక పొడి క్లాత్ గానీ, టిష్యూ పేపర్ గానీ తీసుకునేసి, మనం తుడిచినటువంటి డీఐవై లిక్విడ్ ఉంది కదా! దానికి సంబంధించినటువంటి ఎటువంటి స్మెల్ కూడా లేకోకుండా అంతా నీట్‌గా ఆ పొడి క్లాత్‌తో థర్డ్ స్టెప్‌లో తుడిచేస్తాననమాట. మొత్తం ఫ్రిడ్జ్ పైనుంచి కింది వరకు దానికి ఉండేటువంటి క్లాత్‌తో సహా అన్నిటిని కూడా నేను నీట్‌గా క్లీన్ చేసేస్తాను. అలా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఆర్గనైజ్ చేస్తున్నాను. అన్నీ కూడా సెట్ చేసేయాలనమాట ఇంక. మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండీ! దానిలో ఉండేటువంటి ఐటెమ్స్ అన్నీ కూడా నేను సెట్ చేసేస్తున్నాను. మాదొచ్చేసి 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి 263 లీటర్స్ ఫ్రిడ్జ్ అండి. ఇంతకుముందు కొంచెం చిన్న ఫ్రిడ్జ్ ఉండేది. అదే నాకు బాగా నచ్చేది. ఇది పొడవుగా నాలాగే పొడవుగా ఉందని తప్పితే అస్సలకి దీనిలో ఐటెమ్సే పట్టవండి. వెడల్పు తక్కువ ఉంటుంది, పొడవు ఎక్కువ ఉంటుంది. కానీ అందులో షెల్ఫ్‌లు గానీ అవంతా కూడా కంజెస్టెడ్‌గానే ఉంటాయి. ఎక్కువ ఐటెమ్స్ అనేవి ఏవి పట్టవన్నమాట. నెక్స్ట్ కింద ఉండేటువంటి ట్రేలో ఇదేమో చింతపండు. సంవత్సరానికి సరిపడా చింతపండు మనం ఆల్రెడీ మన వీడియోలో చూసారు కదా! అంతా క్లీన్ చేసి పెట్టాను. అది చింతపండు. లేకపోతే నల్లగా అయిపోతుందండి. అందుకోసం ఫ్రిడ్జ్‌లో పెడతాను. తర్వాత వేరుశనగ పప్పు అనమాట. ఈ మధ్య కొంచెం కొన్ని వేరుశనగకాయలు ఒలిచాను. అవి బయట పెడితే పురుగు పట్టిపోతున్నాయి. అందుకోసం అనేసి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. తర్వాత ఇదొచ్చేసి రోజు గంజి తాగుతారు కదా! ఆ గంజి పిండి అనమాట. అన్ని రకరకాల ఐటెమ్స్ వేసి మరపట్టించింది. నెక్స్ట్ వచ్చేసి కారం పొడి. ఎండుమిర్చి తెచ్చింటే కారం పొడి పట్టించాను. అది బయటెందుకులే అనేసి కొంచెం తీసుకొనేసి మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టాను. తర్వాత కసూరి మేతి.
ఆ మధ్య మా తోటలో వంట చేసింటే మా మామయ్య గారి సంవత్సరీకానికి అప్పుడు తెచ్చినటువంటి కసూరి మేతి నేను పెద్దగా వాడను. కాకపోతే ఎప్పుడైనా వంటలకు ఉపయోగపడుతుందిలే అనేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. తర్వాత ఇదేదోనండి తెలీదు నాకు దాని పేరు గూడా. రసంలో వేస్తారో ఏమో మరి. అది నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్‌లో అడుగున పడిపోయి ఉంటాయి చూడండి. కొన్ని కొన్ని ఏంటి ఉన్నాయో కూడా మనకు తెలియకుండా. అలాగే కొంచెం రొట్టెపండు మిగిలింది ఎప్పుడో అది అక్కడ ఉంది. ఇంక ఈరోజు చేసేయాలి దాన్ని. పురావస్తు తవ్వకాల్లో బయటపడినట్లుగా బయటపడిందనమాట. నెక్స్ట్ ఫ్రీజర్‌లో చెప్పాను కదండీ! మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు కొంచెం ముక్కలు తీసి ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను ఎప్పుడైనా చట్నీ వేయడానికి. నెక్స్ట్ ఇంట్లో సరుకులు కూడా ఏమీ లేవండి. డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయిపోయాయి. అవన్నీ ఇంక తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలి. ఇవొచ్చేసి మహాబీర విత్తనాలు. అప్పుడు నాకు కీళ్ళ నొప్పులొచ్చినప్పుడు తీసుకొచ్చాను. అప్పుడు తాగాను. మళ్ళా ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇంకా. అన్నీ మానేశాను దాదాపుగా. అందుకే ఒక 3, 4 కేజెస్ వెయిట్ కూడా పెరిగిపోయినట్లున్నాను. ఈ హాలిడేస్‌లో మంచిగా తినేసి మ్యాంగోస్ అంతా గూడా. మళ్ళా అన్నీ మొదలుపెట్టాలి. నెక్స్ట్ అదొచ్చేసి ఊరగాయ అనమాట. పెద్ద డబ్బాలో ఉండేది. అవి తీసేసి 2 డబ్బాలలోకి మార్చేశాను. నెక్స్ట్ ఇది నెయ్యి. తర్వాత అదొచ్చేసి ఆర్గానిక్ పసుపనమాట. మా వదిన పసుపు కొమ్ముల్ని మరపట్టించి అది కొంచెం నాకిచ్చారు. దాన్ని అట్లా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ బాక్స్‌లో వెజిటబుల్సు, లీఫీ వెజిటబుల్స్ పెట్టుకుంటానండి. ఇవి ఆన్‌లైన్‌లో తెప్పించాను. బాక్సులు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఎవరైనా కావాలంటే తెప్పించుకోండి ఆన్‌లైన్‌లో. నెక్స్ట్ ఇదంతా కూడా వెయిట్ లాస్‌కి సంబంధించిందనమాట. ఈ ట్రే. వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ కాదులెండి. హెల్తీగా ఉండేటివన్నమాట తినేటివి. డ్రై ఫ్రూట్సు, పూల్ మక్కన, ఎర్ర కందిపప్పు, ఇంకా దేవుడికి మాత్రం వాడేటువంటి జీడిపప్పు అనమాట. అంటే నేను సరుకులు తెచ్చినప్పుడు దేవుడి కోసం సెపరేట్‌గా కొంచెం పక్కన పెట్టేస్తాను. అవి మనం ముట్టుకోకుండా తర్వాత ఎప్పుడైనా. అది దేవుడి కాడికి మాత్రమే వాడుతూ ఉంటాననమాట. తర్వాత సోంపు, జీరా అటువంటివన్నీ అందులో ఉంటాయి. ఇంక ఈ ట్రే మీరు ఆల్రెడీ చూసారు. నెక్స్ట్ ఇవంతా కూడా అదేమో క్రీమ్ మిక్స్. బర్త్‌డేలకి క్రీమ్ చేసేదానికి అదొక క్రీమ్ మిక్సు. తర్వాత హెన్నాలు అవన్నీ ఉంటాయి. ఒక ట్రే ఖాళీ అయింది. తర్వాత అదేమో కుంకుమ అండి. కదిరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కుంకుమ. నెక్స్టు బేకింగ్ ఐటెమ్స్ అన్నమాట అవన్నీ కూడా. అదెప్పుడో పిల్లలు ఏదో తెచ్చుకుంటే మయోనీస్ వచ్చింది. ఇంక నేను వాడను కాబట్టి అక్కడ పెట్టేశాను. ఎగ్స్ అయితే లేవు. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.